అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య కలకలం రేపింది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని నవీన్ ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి నవీన్ని అరుణాచలం తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ తీవ్ర గాయాలతో నవీన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి తెలిపింది. తల్లి కూతుళ్లు ఇద్దరే ప్రేమించిన పాపానికి హత్య చేసి తప్పుదో పట్టిస్తున్నారని నవీన్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందినటువంటి నవీన్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం నవీన్ తాలూకా బంధువులు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగింది? నవీన్ ఇక్కడ నుంచి చిన్నపూడి గ్రామానికి ఎప్పుడు వెళ్లారు మీరంతా కూడా? అక్కడ ఏం జరిగింది? ఎప్పటి నుంచి కూడా ఈ గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి? గొడవలంటే ఎప్పటి నుంచి కాదండి, మేము వెళ్ళి 10 సంవత్సరాలు అయిందా చిన్నపూడి గ్రామానికి. నా కొడుకు సింహాచలం ఫ్రెండ్స్తో 10th ఫ్రెండ్స్తో వెళ్తాననేసి సింహాచలం గుడికి వెళ్తానని చెప్పాడండి. నా కొడుకు ఫ్రెండ్స్తో కదా వెళ్తాడనేసి నేను పంపించామండి నా కొడుకుని. అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేసి గుడిలో ఉన్నాడు, వీడియో కాల్ చేశాడండి నా కొడుకు. మళ్ళీ తర్వాత రాత్రి నైట్ నా కొడుకు 9:30కు ఫోన్ చేసి, అమ్మా నేను చెన్నై వస్తాను గుడి నుంచి అని ఫోన్ చేశాడమ్మా. నువ్వు ఫోన్ చేసావేటని అడిగాడు. నా చెల్లి ఫోన్ చేసిందని అడిగాడమ్మ నా కొడుకు. అడిగిన తర్వాత చేసింది అయ్యా నాన్నకన్నాను. నేను తిన్నానన్న తర్వాత నేను చెన్నై వచ్చేస్తానమ్మా, అయితే నువ్వు పడుకోయమ్మా బాయ్ అని చెప్పాడు. నేను తెల్లవారు ఫోన్ చేస్తాను అన్నాడమ్మ. అంతే తెల్లవారు 5 గంటలకల్లా నా కొడుక్కి ఫోను మేడమేంచి పడిపోయాడని ఫోన్ వచ్చిందమ్మా. ఎవరో అబ్బాయి చేశాడు ఫోన్, మేడమేంచి పడిపోయాడు నవీన్ అనేసి. అమ్మో నేను ఏమైందనేసి నా కొడుకునే ఇంక ఏడ్చుకొని ఉన్నామండి మేము. తర్వాత ట్రైన్ టిక్కెట్ల వల్ల నా కొడుకు ఫ్రెండ్స్తో కాదు అమ్మాయితో వాళ్ళ తల్లితో వెళ్ళాడని నాకు తెలిసిందండి. అప్పుడు ఈ వివరాలన్నీ నా తల్లి ఆ ట్రైన్ టిక్కెట్ల ద్వారా మేము తెలుసుకున్నామండి. అప్పటి వరకు నా కొడుకు ఫ్రెండ్స్తోనే వెళ్ళాడు అనుకున్నానండి నేను. వాళ్ళతో వెళ్ళాడని నాకు అప్పటి వరకు తెలియదండి. నా కొడుకుని దారుణంగా చంపేశారండి వాళ్ళు. ఆ ట్రైన్ టికెట్ వల్ల చంపేశారని నాకు తెలిసిందండి. అప్పటి వరకు అయితే వాళ్ళ ఫ్రెండ్సే చేశారనుకున్నాము. సింహాచలం ఫ్రెండ్స్ 10th కుర్రోళ్ళతో వెళ్ళాడు అనుకున్నానండి నా కొడుకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టికెట్లు ఇవన్నీ తీస్తే బయటికి అమ్మాయి తల్లి చంపేశారనేసి నాకు తెలిసిందండి. నా కొడుకు పీక కోసేశారు, చెయ్యి మీద కోసేసి ఆడు మేడమేంచి పడిపోయాడని మాకు చెప్పారండి. నాకేం జరిగిందో తెలీదు. నా కొడుకు న్యాయం చెయ్యండి. నాలాగా ఎవరికి రాకూడదు. నా ప్రభుత్వం నా కొడుకు న్యాయం చెయ్యండి. నా తల్లిదండ్రులాగా ఎవరికి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. నా ప్రభుత్వం నా కొడుకు న్యాయం చేయమని నేను కోరుకుంటాను. అమ్మాయికి మీ అబ్బాయికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది అంటే పరిచయం ఉంది? ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వాళ్ళే చేశారని నమ్ముతున్నారా? అంటే చేసిన వాళ్ళు ఎవరైనా పేర్లు ఏమైనా తెలుసు? నాకు పేర్లు అంటే అమ్మాయి పేరు చిన్ని, తల్లి పేరు చిన్న అంట, కూతురు పేరు రూప అంటండి. వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుకోగా నాకు తెలియదండి. నా కొడుకు గుడికి వెళ్తానని చెప్పాడు తప్ప ఇవన్నీ టికెట్ల ద్వారాగా తెలిసాయండి. అవన్నీ నాకు తెలీదు. ముందు ఫోన్లోని ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ నా కొడుకు అమ్మాయిని లవ్ చేస్తే నా కొడుకుని నా దగ్గర తీసుకొచ్చి నా కూతురు లవ్ చేస్తాడని చెప్తే నా కొడుకుని మందలించుకుందనండి. చెన్నై తీసుకెళ్లి నా కొడుకు చంపేసింది దారుణంగానండి. అమ్మ తల్లి కూతురును నా కొడుకు ప్రేమించుతాడని నా దగ్గర చెప్తే నా కొడుకునే మందలించుకుందును. చెన్నై తీసుకెళ్లి నా కొడుకు మెసేజ్ పెట్టి చెన్నై రా నువ్వు తెలుసుకుందామని చెన్నై తీసుకెళ్లి దారుణంగా చంపేసిందండి తల్లి కూతురును. నాకు ప్రభుత్వం న్యాయం చెయ్యండి. నా కొడుకునే న్యాయం చేసి ఆయన తల్లి కూతురికి
దారుణంగా హత్య చెయ్యండి. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికి ఉండకూడదు. అలాంటి పిల్లలు ఎవరికైనా హత్య చేస్తారా? నా కొడుకుని నాకు అప్పచెప్పుకుంటే నేనే ఏదో మందలించుకుందును కదండి. నాకు ప్రభుత్వం న్యాయం చెయ్యండి. ఎవరికి ఇలాంటిది రాకూడదు. ఇంకా మరి కొంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరిగిందండి అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదో సుపారీ ఇచ్చి వీళ్ళని హత్య చేయించారని కూడా ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? సూపర్ అంటే వాస్తవాలు మాకు విషయాలు ఏంటంటే, మాకు తమ్ముడు మా మరదలో నాకు లక్షవారం మార్నింగ్ 6కి ఫోన్ చేసి అన్నయ్య ఇలా జరిగింది, బాబు ఇలా చనిపోయిన నవీన్ అంటే ఏంటని ఇలా చెప్పారండి. నేను వెంటనే పూడి వెళ్ళానండి. వెళ్ళేసరికి మధ్యాహ్నం వరకు 1 గంట 2 గంటల వరకు కూడా చెన్నైలో మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మా రిలేషన్ ఉన్న వాళ్ళకి స్టేషన్కి ఒకసారి వెళ్ళండి, అక్కడ బాబు ఇలా జరిగింది, మేము ఇక్కడ నుంచి రాలేకపోతాం, ఈ బాధలో ఉన్నాం, మీరు వెళ్ళి కొద్దిగా కొనుక్కోండి అని చెప్పామండి. వెంటనే వాళ్ళు వెళ్ళాం, అక్కడ వాకప్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళేసరికి 4 అబ్బాయిలని ఇంటర్గేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయిలను ఇంటర్గేట్ చేస్తే స్కూల్ ఫ్రెండ్స్ కదా, అబ్బాయిలు కదా అని చెప్పి మేము అనుకున్నామండి. తర్వాత 2 గంటల ప్రాంతంలో మాకు వాట్సాప్ ద్వారా ట్రైన్ టికెట్ వచ్చిందండి. వచ్చేసరికి అందులో రూప, చిన్ని, మా అబ్బాయి పేరు ఉండేసరికి వీళ్ళు వెళ్ళింది ఫ్రెండ్స్ కాదు, 2 అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళిద్దరు అమ్మాయిలు ఇంటర్గేట్లో ఎందుకు లేరు అంటే ఇక్కడ మిస్యూజ్ చేస్తుంది, కేసుని డైవర్ట్ చేస్తుందని చెప్పి మాకు అనుమానం వచ్చి అక్కడ ఉన్నాక కొంతమందికి ఫోన్ చేసి తర్వాత మా బామర్ది వాళ్ళు ఉన్నారండి ఎక్స్ ఆర్మీ, వాళ్ళని అక్కడికి వెంటనే పంపించడం జరిగింది. వెళ్ళేసరికి అంటే ఒక్కొక్క గంటకి ఒక మలుపు తిరుగుతుందండి. వాళ్ళు ఏం చేయాలంటే అంతవరకు ఫోన్ పూర్తిగా బ్రోకెన్ అయిపోయింది అన్నారు. తర్వాత సాయంత్రం 5 గంటల అయ్యే టైంలో ఫోను పర్లేదు, స్క్రీన్ కూడా ఒకటే పడైంది, నేను బాగు చేస్తానని చెప్పి మా ఊరి నుంచి అక్కడ ఉన్న అబ్బాయి చెప్పడంతో వెంటనే ఫోన్ ఎప్పుడైతే బాగవుతుంది అన్నదో అమ్మాయి, రూపాని అమ్మాయి నాకు లాస్ట్ కాల్ బుధవారం రాత్రి 3 గంటలకు ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు, ముందు గంట వచ్చాను, ఎక్కడున్నామని అడిగాడు. బయట ఉన్నంతటికి తను ఓకే రానాడు. నేను బయటకు వచ్చేసరికి అబ్బాయి మేడ మీదకి వెళ్ళాడు. నేను పైకి వెళ్తాను సమయంలో రాకలే, నేనే డైరెక్ట్గా వచ్చేస్తానని చెప్పేసి దూకేశాడని చెప్తే అమ్మాయి చెప్తుందండి. అంటే అమ్మాయి చెప్పిన దాంట్లో ఏంటంటే 3 గంటలు జరిగింది, మాకేమో మా తమ్ముడికి మా మరదలకి 5 గంటల టైంలో ఫోన్ వచ్చింది. 3 గంటలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళ ఇంటిమేషన్ మా ఇవ్వాలి, మాకు పేరెంట్స్కి మాకు తెలియదు. వీళ్ళంతా హాస్పిటల్ తీసుకెళ్ళిన ఏదో చెప్తున్నారండి. అసలు అబ్బాయి ఎవరో మాకు తెలియదండి. వెళ్ళింది వీళ్ళిద్దరితో ట్రైన్కి వెళ్ళాడు, అబ్బాయి మధ్యలో ఎవరు వచ్చారు, అక్కడ ఏం జరుగుతున్నది మాకు కూడా పూర్తి వాస్తవాలు తెలియదు. వీళ్ళు మాత్రం